పసి మనసులకు ఆపదొచ్చింది. కన్నీళ్లకే కన్నీరొచ్చింది. ఎస్ఎంఏ వ్యాధితో చిన్నారుల నరకయాతన. ఇద్దరి చికిత్సకు 32 కోట్లు అవసరం. వాన కురిస్తే కేరింతలు కొడుతూ ఆడుకోవాలని ఆకాశాన హరివిల్లు విరిస్తే అల్లరి చేస్తూ ఆనందించాలని అందరిలాగే ఆ పసిపిల్లలకు ఆశే. కానీ కరుణ లేని కాలం వారి సంతోషాలను దూరం చేసింది. అందరూ చిన్నారుల్లా ఆడలేరు, ఉత్సాహంగా కదలలేరు. కూర్చుంటే మోకాళ్ళపై చేతులు ఆనించి లేవాల్సిందే. ఆ చిన్నారుల దయనీయ పరిస్థితి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి కళ్యాణ్ దాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె సహస్ర 7 సంవత్సరాలు, కుమారుడు మహావీర్ 4 ఇయర్స్. వెన్నెముక కండరాల క్షీణత, స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఎస్ఎంఏ వ్యాధి సోకింది. చిన్నారుల చికిత్సకు 32 కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వారి మోముల్లో ఆనందం కరువైంది. 2021లో 3 ఏళ్ల వయసు ఉన్న సహస్ర మోకాళ్లపై చేతులు వేసి లేచి నిల్చుంటూ నీరసంగా నడుస్తుండడంతో తల్లిదండ్రులు హైదరాబాద్ నిమ్స్లో పరీక్షలు చేయించారు. డాక్టర్లు వ్యాధిని నిర్ధారించారు. తర్వాత జన్మించిన మహావీర్కు అదే సమస్య ఉన్నట్లు తేలింది. ఇది వెన్నుపూసలోని కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీని ప్రభావంతో ఎక్కువసేపు నిల్చోలేరు, నడవలేరు. దీని నివారణకు ఒక్కొక్కరికి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులకు దిక్కుతోచని స్థితి. కళ్యాణ్ దాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండగా నర్సింగ్ పూర్తి చేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోనే ఉంటూ పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. కళ్యాణ్ దాస్కు ప్రతి నెల 11,000 వేతనం వస్తుందని, పిల్లల మందులకు 10 లక్షల వరకు అప్పులు చేశామని కృష్ణవేణి చెప్పారు. పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలన్నా ఒక్కొక్కరికి 6.5 లక్షల విలువైన సిరప్ చొప్పున ఇద్దరికి 13 లక్షల విలువైన సిరప్లు వాడాలని వైద్యులు సూచించారన్నారు. ఎస్ఎంఏ నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజెక్షన్ల కోసం దాతలెవరైనా ముందుకు వచ్చి తమ పిల్లలను కాపాడాలని కృష్ణవేణి, కళ్యాణ్ దాస్ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు కృష్ణవేణి ఫోన్ నంబర్ ఈ నంబర్లో సంప్రదించవచ్చు. 8897494155లో సంప్రదించవచ్చు. మనం ఒకరికి సాయం చేస్తే మనకు అది ఏదో ఒక విధంగా రిటర్న్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరని మనవి. మనం ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. అది మానవతా దృక్పథం. మానవత్వంతో స్పందించగలరని మనవి.